moon in the sky. I don't know who's the winner tonight, but it ain't me. Where are you now? When my fears are white out. ఈ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి టైం క్యాప్సూల్స్ లాంటివి. గతం తాలూకు జ్ఞాపకాలన్నీ దాచి ఉంటాయి. అవి మన ఫేస్ మీద స్మైల్ని తెస్తుంది, నవ్విస్తుంది, అని కొన్ని కన్నీరు కూడా పెట్టిస్తుంది. బట్ ఇవన్నీ కూడా ట్రెజర్స్, ఎప్పుడు మన జ్ఞాపకాల్లో మిగిలిపోయే ట్రెజర్స్. అలాంటి ట్రెజర్స్ని, అదే మెమరీస్ని గూగుల్ ఫొటోస్ ప్రతిరోజు నాకు సర్ప్రైజ్ లాగా నోటిఫికేషన్ పంపుతూ గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఇట్స్ లైక్ ఎ డైలీ డోస్ ఆఫ్ నోస్టాల్జియా. అన్న జర్నీని ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉంటుంది. విహాన్వి కొన్ని ఓల్డ్ మెమరీస్ చూసినప్పుడు ఐ ఫీల్ లైక్ నేను టైం మిషన్లో ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆటిజం అంటే ఏంటో తెలియని టైం అది. వాడు పెద్దయ్యాక ఇదవ్వాలి అదవ్వాలి అని కలలుగానే టైం అది. కానీ ఇప్పుడు కేవలం ఇండిపెండెంట్ అయితే చాలు అనే టైంలో ఉన్నాం. ఇట్స్ క్వైట్ న్యాచురల్ కదా టు విష్ టు గో బ్యాక్ టు ద పాస్ట్ అండ్ చేంజ్ ఇట్. మన ప్రస్తుతం తాలూకు బాధలకి బీజం పడిన టైంకి వెళ్ళి అంతా సరిదిద్దుకొని వచ్చే ఛాన్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. బట్ ఇదే కదా లైఫ్ అంటే. పాస్ట్ని ఎలాగో మార్చుకోలేము. అట్లీస్ట్ ప్రజెంట్ని యాక్సెప్ట్ చేసి ఫ్యూచర్లో కొన్ని చాప్టర్స్ అయినా మనకు నచ్చినట్టు రాసుకున్న మూమెంటే ఈ ప్రజెంట్ మూమెంట్. లెట్ us embrace the beauty of now. A for apple. A P P L చూడు. E వెరీ గుడ్. యాపిల్ రైట్. ఇంకోటి వెరీ గుడ్ జాబ్ విహాన్. ఏ ఫర్ యాపిల్. ఇఫ్ ఇట్ ఆల్ నిజంగా మీకు టైం ట్రావెల్ చేసి బ్యాక్కి వెళ్ళి ఏదో ఒకటి జరిగిన సంఘటన మీకు కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉంటే మీ ఏ ఇయర్లోకి వెళ్తారు, ఏం కరెక్షన్ చేసుకుంటారు కింద కామెంట్ చేయండి. చదవడానికి బాగుంటాయి కొన్ని అట్లా. కింద కామెంట్ చేయండి. ఐల్ రీడ్ ఆల్ ద కామెంట్స్ అండ్ ట్రై టు రెస్పాండ్. ఇటు నుంచి ఇటు ఇటు వెళ్ళు. ఇటు నుంచి తగ్గేదేలే. వెరీ గుడ్. ఓకే మళ్ళా సార్. సా రి గ మ ప ద ని సా. వెరీ గుడ్. సో గడిచిన గత 80 రోజులుగా నేను విహానే ఉంటున్నాం. మా లైఫ్ కాస్త రొటీన్ అయిపోయింది. ఎంతో కొంత బోర్ కూడా కొట్టేసింది మా ఇద్దరికి. చాలా రొటీన్ అయిపోయింది మా లైఫ్ అయితే. పొద్దున్న లెగాలి, బ్రష్ చేసుకోవాలి, పార్క్కి వెళ్ళాలి, ఒక గంట సేపు పార్క్లో ఉండాలి, సన్లైట్ తాకాలి, ఇంటికి రావాలి, బ్రష్ ఇంకా స్నానం చేయాలి, ఏదో ఒక సప్లిమెంట్స్ వేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలి. లైఫ్ చాలా రొటీన్ అయిపోయింది 80 రోజుల నుంచి. గత 80 రోజుల నుంచి ఎంతో కొంత బోర్ కూడా కొట్టేసింది మా ఇద్దరికి బాగా. సో అనిపించింది మా ఇద్దరికి ఇంకొక తోడు ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వచ్చింది నాకు. సో ఒకరోజు ర్యాండమ్గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక అన్నోన్ పర్సన్ నుంచి. లిఫ్ట్ చేయొద్దు అనుకున్నాను కానీ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేయకుండా ఉండాల్సింది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. లిఫ్ట్ అయితే చేశాను. సో హలో అన్నారు. ఎస్ మీరు విహాన్ వాళ్ళ ఫాదరా అండి అంటే అవునండి అన్న. హలో అన్న నేను మీ వీడియోస్ చూస్తుంటాను, విహాన్ అంటే నాకు బాగా ఇష్టం అన్న. అయ్యా చెప్పండి విహాన్ ఎలా ఉన్నాడు అంటే బాగున్నాడు అని చెప్పేసి అన్నాను.
సో మాట్లాడుతూ విహాన్ గురించి అడుగుతూ, అన్న నేను రీసెంట్గా ఒక ఆన్లైన్ పెట్ స్టోర్ అయితే రన్ చేస్తున్నాను, ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో విహాన్ కోసం ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. ఓ జీ డాగ్. ఎస్, ఇట్స్ ఎ డాగ్ యాక్చువల్లీ, ఇట్స్ ఎ పప్పీ. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ డాగ్ యాక్చువల్లీ. నాకు కూడా ఓకే అనిపించింది, ఎందుకంటే మేము ఇద్దరేం ఉంటున్నాము, మాకు కూడా ఒక తోడులా ఉంటుంది. ఒక చిన్న పప్పి ఉన్నప్పుడు దాన్ని చూసుకోవడం కొద్దిగా కష్టమవుతుంది, కానీ ఒకసారి పెరిగాక విహాన్కి కాస్త ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది, కొంచెం అటాచ్మెంట్ పెరుగుతుంది, ఒక ఫ్రెండ్లీనెస్ పెరుగుతుంది, ఆడుకోవడం తెలుస్తుంది. అండ్ అది కాకుండా డాగ్స్ ఆర్ వెరీ లాయల్, ఫ్రెండ్లీ, అండ్ ఆటిస్టిక్ కిడ్స్కి ఇంకా చాలా హెల్ప్ అవుతుంది, వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల అని చెప్పేసి చాలా చెప్తుంది స్టడీస్. ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, ప్లేఫుల్నెస్ పెరుగుతుంది, ఒక ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది డాగ్స్ వల్ల ఆటిస్టిక్ కిడ్స్కి. సో ఇవన్నీ అన్నీ ఆలోచించి ఆ కోణంలో తీసుకుంటే బెటర్ ఉంటుంది. మాకు కూడా ఇంట్లో ఏదో తిరుగుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది, విహాన్కి కొద్దిగా ఆడుకోనికి బాగుంటుంది అని అనిపించి నేను కూడా ఓకే చెప్పాను. సో డాగ్ నెక్స్ట్ డే వచ్చింది, నేను రికార్డ్ చేశాను. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మెమరీ కార్డ్ ఏదైతే ఉందో రికార్డ్ చేసిందో అది ఇంట్లో ఎక్కడ మిస్ప్లేస్ అయిపోయింది. ఎక్సలెంట్ ఫుటేజ్ వచ్చింది డాగ్ది, కానీ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ విహాన్ రాగానే పప్పిని ఆ ఎక్స్ప్రెషన్ అంతా రికార్డ్ చేశాను. వాడు అన్ఫార్చునేట్లీ పప్పిని చూడగానే ఇట్లా ఏదో ప్యాకేజ్ చేసుకొని వచ్చాను, పప్పి చూడగానే ఇట్లా నెట్టేసి వెళ్ళిపోయాడు, అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఒక రోజు గడిచింది, అది ఒక రోజు తర్వాత బాగానే ఆడుకోనికి ట్రై చేస్తుంది విహాన్ తోటి, వాడేమో నెట్టేస్తూ ఉన్నాడు. తెలుస్తుంది విహాన్ నిన్న, he wants to play with you, he wants to play. లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు, ఏం కాదు విహాన్, ఏం కాదు సిట్ ఏం కాదు సిట్ విహాన్, ఏం కాదు సిట్. ఆడుకుంటుంది నాన్న నీతోటి, అదో నీ దగ్గరికి వస్తుంది పాపం, చూడ. హి వాంట్స్ టు ప్లే విత్ యూ. వెళ్ళు, అక్కడికి వెళ్ళాడు విహాన్, ఇక్కడ ఉన్నాడు విహాన్. ఆడుకోరా ఏమనకు విహాన్, చేతి ఏం కాదు, ప్లే విత్ ఇట్. ఆడుకోనా, నీతో ఆడుకుంటుంది అది. అయ్యో మంచి ఆడుకొని చూస్తుంది వీటితోటి. వెళ్ళు, గో తీసుకొని రాపోయింది. ఇదే వాడితో భలే కనెక్ట్ అయింది, ఇది వాడి దగ్గరికి వెళ్తుంది. ప్లే విత్ అన్న, గో వెళ్ళు ఆడుకోపో. విహాన్ డాగ్ తీసుకో, ఏం పేరు పెడతావు దానికి? విహాన్ ప్లే విత్ డాగ్. వచ్చి నేను వెనుకలకు వచ్చింది చూడు. సిట్ కూర్చో, ప్లే విత్ పప్పితో ఆడుకో. మీద ఏకురో, దాని మీద ఏకు. బట్ తర్వాత విహాన్ కూడా కాస్త అడ్జస్ట్ అయ్యినాడు, కుక్క వచ్చినా దాని పక్కన కూర్చుంటున్నాడు, అదంతా బాగానే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ పార్వో వైరసా? అసలు నేను ఎప్పుడు నేను షాక్ అయినా, వైరస్ ఏంటి అసలుకి? వచ్చిన ఒక రోజుకి 1.5 రోజుకి వైరస్ రావడం ఏంది డాగ్కి పప్పికి? బాగానే ఉండే కదా అనుకున్నాను, వీక్ అవుతా ఉంటే నేను వ్యాక్సినేషన్ ఇచ్చారు దానివల్ల అని చెప్పేసి అనుకున్నాను, కానీ వైరస్ అన్నారు ఒకటేసారి డాక్టర్స్.